హలో హలో అందరు మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉన్నారైతే నేనైతే అనుకుంటారా. వెల్కమ్ టు మై ఛానల్ స్పోర్టీ వాయేజర్. నేను మీ అనీష్. ఎప్పుడు ట్రైన్ జర్నీలేనా? ఈసారి మీకు ఒక కొత్త జర్నీని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇవాళ మనం చెన్నైకి అయితే వెళ్తామన్నమాట. ట్రైన్లో అయితే కాదు, ఎట్లా వెళ్తున్నామో తెలుసా? ఫ్లైట్లో అయితే వెళ్తున్నాం. ఎస్, మీరున్నది కరెక్టే. ఇవాళ మనం ఫ్లైట్లో అయితే వెళ్తున్నాం చెన్నైకి. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. ఇట్స్ ఎగ్జైట్మెంట్ అనేది వేరే ఉన్నది. యాక్చువల్లీ నేను ఇంటికాడికి వెళ్ళి అయితే ఇస్తాను కంటెంట్, బికాజ్ మరి ఎయిర్పోర్ట్ పోయేసరికి మొత్తం చెక్కింగ్ అని అయ్యని మొత్తం బోర్డింగ్ పాస్ తీసుకోవడం అవన్నీ మొత్తం బిజీ ఉంటుంది. సో అందుకనేసి నేను ఇంట్లో అయితే ఇస్తాను. సో ఇక మిగతా ముచ్చట్లంతా ఎయిర్పోర్ట్ పోయినాక మాట్లాడుకుందాం. గైస్, మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ మా ఊరు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రఫ్గా 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము 8ంటికి బయలుదేరినాం, కరెక్ట్గా 10:30కి ఈడు ఉన్నాం. ఇక చూడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. వామ్మో, ఇంకప్పుడెప్పుడో 2023లో వచ్చిన. గైస్, నో వర్డ్స్. ఫైనల్గా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం అన్నమాట. చూడుర్రి వెనకాల ఎంత బాగా కట్టిండు ఎయిర్పోర్ట్. అప్పుడెప్పుడో 2023లో వచ్చిన మా బాబాయ్ని దింపడానికి. యూఎస్కి వెళ్తుండు మా బాబాయ్. అప్పుడు దింపడానికి వచ్చిన, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడు. కానీ ఎయిర్పోర్ట్కి వచ్చినా కానీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కింది అయితే లేదు. అండ్ ఇవాళ మనం ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే మనం చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకునే పని ఉంది. సో చలో లెట్స్ టేక్ ద బోర్డింగ్ పాస్. ఫైనల్గా మనం బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ గట్టిగా మాట్లాడదు, కొంచెం పబ్లిక్ ఉన్నారని కొంచెం కామ్గా మాట్లాడుతున్నాం. కానీ ఫైనల్గా ఎస్, మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ టేకెన్ ద బోర్డింగ్ పాస్. మా ఫ్లైట్ 140కి అయితే ఉన్నది, ఇండిగో ఎయిర్లైన్స్. దట్స్ టువర్డ్స్ చెన్నై. ఫ్లైట్ నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఫైనల్గా బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. అండ్ వీఆర్ ఎట్ గేట్ నెంబర్ 8. అదిగోండి మన ఫ్లైట్ డీటెయిల్స్. ఇండిగో 6E514 హైదరాబాద్ చెన్నై. స్కెడ్యూల్ డిపార్చర్ వచ్చేసి 140 మన ఫ్లైట్కి. జనరల్గా ఏంటంటే ఫ్లైట్స్కి గేట్స్ అనేవి ఉంటాయి. బేసిక్గా మనం చెప్పాలంటే, మన రైల్వే టెర్మినాలజీలో చెప్పాలంటే, ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కదా, అట్లా ఒక ఫ్లైట్ ఏ గేట్ దగ్గర రావాల్సి అనేసి ఆ ఎయిర్పోర్టే డిసైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం గేట్ నెంబర్ 8 నుంచి అయితే మనం మన ఫ్లైట్ దగ్గరికి అయితే పోతున్నాం. మనది ఇండిగో ఫ్లైట్ అన్నమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. గైస్, మన ఫ్లైట్ ఎక్కడానికి ఇంచు దూరంలో అయితే ఉన్నాం. మీరు అలా కనిపిస్తుంది కదా, గదే మన ఫ్లైట్ ఇండిగో 6E514 టువర్డ్స్ చెన్నై. అండ్ ప్యాసింజర్స్ ఇంకా ఎక్కాలే, కొంచెం ఇక్కడ జామ్ అయినట్టుంది. మళ్ళీ ఇక చెక్కింగ్లోనే ఉంటాయి కదా, అట్లా.